ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు అన్న సినిమా డైలాగ్ టైప్లో జగన్ని ఎవ్వడు కొడితే పేరు పదే పదే గుర్తుకొస్తుందో ఆయనే చంద్రబాబు నాయుడు అన్నది మరొకసారి రుజువు చేస్తున్నారన్నమాట. వరదలు ఈ సందర్భంలో జగన్ని పదే పదే టార్గెట్ చేస్తూ వస్తున్నటువంటి ఒకటి ముప్పేట దాడి ఆరంభించారు. జగన్ అక్కడ ఏంటి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటిది పబ్లిక్ స్పందన నుంచి డైవర్ట్ కావాలంటే ఒకటి ఇప్పుడు అదేదో పడవలోకి వైసీపీ రంగేస్తుంది కాబట్టి ఆ పడవలతో గుర్తిచ్చారంటే జగన్ కుట్రేమని ఉందని దాని మీద దర్యాప్తు చేస్తారు. అలాగే మున్నేరు ముంపు కరకట్టలకి సంబంధించి వైఫల్యం జగన్ ప్రభుత్వందా లేకపోతే అక్కడ ఎందుకు వచ్చింది అన్నటువంటి దాని మీద ఏదో కుట్ర కోణం ఉందేమో అని అది దర్యాప్తుకి ఆదేశిస్తారు. షర్మిల రంగంలోకి వచ్చి నువ్వు నీ వల్లనే ఇదంతా వరదలు వచ్చినాయి అని ఆమె మాట్లాడుతుంది. తర్వాత పవన్ కళ్యాణ్ రంగంలోకి వచ్చి ఏదైతే 3-4 రోజుల తర్వాత ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చే సందర్భంలో పవన్ కళ్యాణ్ షర్మిల వచ్చి చంద్రబాబు అద్భుతంగా పనిచేశాడు, ఆయన కష్టపడ్డాడు, జగన్ లాంటి వాడి వల్లనే ఇదంతా వస్తుంది అని చెప్పేసి విమర్శిస్తారు. అలాగే మంత్రులు సహజంగా విమర్శించడం ఇదంతా నడుస్తుంది. ఇది చంద్రబాబు నాయుడుకి సంబంధించిన సోషల్ మీడియా కూడా జగన్ అప్పుడు అలా చేశాడు, ఇక్కడ బయటకు వచ్చేవాడు కాదు, ఇప్పుడైతే రాత్రి పగలు ఉన్నారు, ఈ టైప్లో తీసుకుని వస్తారు. టోటల్గా జగన్ అనేటువంటి వాడు అసలు రాష్ట్రంలో పరిపాలనకు పనికిరాడు, అదే ఇప్పుడు పరిపాలన అద్భుతంగా సాగింది, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడం చంద్రబాబుకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు, ఆయన అందుకనే అలాగా దండం పెట్టేసి వెళ్ళిపోయాడు, ఇదే తరహా అటాక్ అన్నటువంటిది ముప్పేట దాడి అన్నది జగన్ మీదన ఇప్పుడు బాబు స్టార్ట్ చేసినటువంటి వ్యవహారం.